#AskDrJonas అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. యూజర్ ZY8LU. హాయ్ సార్, నా ఏజ్ 16 years. నాకు రిసీడింగ్ హెయిర్ లైన్ ఉంది, బట్ అక్కడ బేబీ హెయిర్ ఉన్నాయి. అవి పెరగాలంటే ఏం చేయాలి? మీ ఏజ్ 16 years అంటే చాలా చిన్న ఏజ్. ఈ ఏజ్లో మీకు హెయిర్ లైన్ కొంచెం రిసీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ప్రత్యేకించి టెంపుల్ ఏరియాలో. బట్ మీరు గమనించిన పాయింట్ కరెక్ట్. ఆ రిసీడింగ్ హెయిర్ లైన్ ఏరియాలో పల్చని బేబీ హెయిర్ కనిపించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు యాక్చువల్గా ఏం జరుగుతుందంటే మన లాంగ్ హెయిరే క్రమక్రమంగా రిసీడ్ అయ్యే కొద్దీ బేబీ హెయిర్గా మారిపోతూ ఉంటుంది. సో ఆ బేబీ హెయిర్ మళ్ళీ బ్యాక్ లాంగ్ హెయిర్గా మారుతుందా అంటే అంత లాంగ్గా మారే అవకాశాలు చాలా తక్కువ. బట్ ఎస్, అట్లీస్ట్ మీరు కనుక మినాక్సిల్ లాంటి ట్రీట్మెంట్స్ వాడినట్లయితే ఆ బేబీ హెయిర్ అలాగే రాలిపోకుండా ఆగే అవకాశం ఉంది, లేదా రాలిన తర్వాత కూడా మళ్ళీ బేబీ హెయిర్ పెరిగే అవకాశం ఉంటుంది. బట్ ఏమైనా చేసి ఈ బేబీ హెయిర్ని మళ్ళీ ఫుల్ థిక్ హెయిర్గా మార్చుకోవచ్చా అంటే అర్లీ స్టేజ్లో అయితే మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా కానీ పిఆర్పి స్టెమ్ సెల్ ద్వారా అలా చేసే ప్రయత్నం చేయొచ్చు. బట్ మళ్ళీ మనం పిఆర్పి కానీ మెడికల్ ట్రీట్మెంట్ కానీ ఆపేస్తే ఆ హెయిర్ కానీ ఆ స్కాల్ప్ పర్టికులర్ ఏరియా కూడా యథావిధిగా మళ్ళీ బాల్డ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది.